సమగరి సగ సగమా పదాని దపమగ ఏ మాయ చేసావే. ఎపిసోడ్ 4. అక్కా చెల్లి ఎదురైతే ఎప్పట్లానే అందంతో ఆకట్టుకోగల ఆకాంక్షని చూడగానే ఆమె దగ్గరికి వెళ్లి సడన్ గా ఐ లవ్ యూ అని చెప్తాడు రోహన్. అది వినగానే ఆకాంక్ష షాక్ లో చేతిలో ఉన్న ఫైల్స్ కూడా వదిలేసింది. ఏమన్నారు మీరు? కమ్ అగైన్. నీ దగ్గరున్న ఫైల్ నాది, సో అది ఇలా ఇవ్వు అని అడిగాను. నీకేం వినిపించింది? అవునా, సరే ఇదిగోండి మీ ఫైల్. సారీ, పొరపాటున తీసుకొచ్చాను. పర్లేదు, నేను నీతో వేరే కేసు గురించి ఇంకొన్ని పాయింట్స్ డిస్కస్ చేయాలి. షూర్, చెప్పండి రోహన్ గారు, ఏం డిస్కస్ చేయాలి? గాలి వల్ల హెయిర్ ఆకాంక్ష కళ్ళకి అడ్డుపడుతూ ఉంది. ఆమె చేతిలో కోట్ ఇంకా వేరే థింగ్స్ ఉండడంతో ఆ హెయిర్ ని పక్కకి తీసుకోలేకపోతుంది. అది చూస్తూనే రోహన్ ఒక అడుగు ముందుకు వేయడంతో ఆకాంక్ష 2 అడుగులు వెనక్కి వేసింది. రోహన్ కూడా ముందుకు జరిగి ఆమె మొహం మీద పడుతున్న హెయిర్ ని చెవి వెనక్కి పెట్టాడు. అతను ముట్టుకోగానే ఆకాంక్షకి ఒంట్లో కరెంటు పాస్ అయినట్టు అనిపించింది. కాని వెంటనే తనని తాను కంట్రోల్ చేసుకుని తల ఎత్తి రోహన్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. మనం లంచ్కి వెళ్దాం ఆకాంక్ష, అక్కడ తింటూ కేసు గురించి డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? ఆకాంక్ష నో చెప్పాలనుకుంది కాని బయటికి మాత్రం ఆ మాట చెప్పలేకపోయింది. రోహన్ ఫ్రంట్ సీట్ డోర్ ఓపెన్ చేసినా ఆకాంక్ష అతని చూపుల్నుంచి తప్పించుకుంటూ కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి కూర్చుంది. రొటీన్ డైలాగే గానీ తప్పట్లేదు. నేనేమీ మీ డ్రైవర్ని కాదు. ముందుకొచ్చి కూర్చోండి లాయర్ గారు. పర్లేదు, నాకిక్కడే బాగుంది. అయినా ఇప్పుడు మీ పక్కన సీటు వేరే వాళ్ల కోసం రిజర్వ్ అయిపోయింది కదా. రోహన్ చూపులు మాటి మాటికి ఆకాంక్ష ఫేస్ మీదికి వెళ్ళిపోతున్నాయి. కాని ఆకాంక్ష సమాధానం నచ్చగా కోపంతో కార్ కీస్ తీసుకొని కిందికి దిగి అన్ని డోర్స్ లాక్ చేసేశాడు. ఏంటిది, నన్నొక్కదాన్ని లోపలుంచేసి లాక్ చేశారేంటి? నువ్వు నా కార్లో ఫ్రంట్ సీట్లోనే కూర్చోవాలి, అంతకు మించి ఆప్షన్ లేదు. దానికి ఒప్పుకుంటానంటే లాక్ ఓపెన్ చేస్తాను, నేను కూడా వచ్చి కూర్చుంటాను, అంతే. అంతా మీ ఇష్ట ప్రకారం జరగాలనుకుంటే ఎలా? నేనైతే బ్యాక్ సీట్లోనే కూర్చుంటాను. కాదంటే చెప్పండి, నా కారుంది, ప్లేస్ ఏంటో చెప్తే నేనక్కడికి వచ్చేస్తాను. రోహన్ ఆమె మాట విన్ననట్టే సైలెంట్గా ఉండిపోవడంతో ఆకాంక్ష విండోలో నుంచి అతని దగ్గరున్న కీస్ లాక్కోడానికి ప్రయత్నించింది. అప్పుడే ఆమె చేతిని రోహన్ గట్టిగా పట్టుకున్నాడు. వాట్ ఇస్ దిస్ మిస్టర్ రోహన్? నా చెయ్యి వదలండి, ఎవరైనా చూస్తే బాగోదు. అంటే చూడకుంటే ఓకేనా? అలాంటప్పుడు నేను చెప్పేది విని ఫ్రంట్ సీట్లో కూర్చోవచ్చు కదా. హైట్స్ వేసేసామంటే ఎవరికీ కనిపించం, ఏమంటావు? రోహన్ గారు, మీరు నాతో ఇలా బిహేవ్ చేయడం ఏం బాలేదు. నేను మీ లాయర్ని, ప్లీజ్ మెయింటైన్ సమ్ డీసెన్సీ. నువ్వు చెప్పినట్టు వింటే నేను ఇవేం చేయను కదా. అయినా ఎక్కడ కూర్చుంటే ఏంటి, చిన్న లాజిక్ ఆలోచించు. సరే, లాక్ ఓపెన్ చేయండి, ముందే కూర్చొని తగలడతాను. ఆకాంక్ష వెళ్లి ఫ్రంట్ సీట్లో కూర్చున్నాక వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి స్టార్ట్ అయ్యారు. మౌనంతో యుద్ధం చేస్తూ సిగ్గుతో తడబడుతూ కాసేపటికి ఒక రెస్టారెంట్కి చేరుకున్నారు. ఆ రెస్టారెంట్ చాలా కలర్ఫుల్గా ఉంది. పైగా రొమాంటిక్గా మెలోడీ మ్యూజిక్ కూడా ప్లే అవుతూ ఉంది. ఆకాంక్ష రోహన్ని పట్టించుకోకుండా సైలెంట్గా వెళ్తుంటే రోహన్ ఆమె సిల్కీ హెయిర్ని, పెద్ద పెద్ద కళ్ళని, ఎర్రగా ఊరిస్తున్న పెదవుల్ని మార్చి మార్చి చూస్తూ ఆమె పక్కనే అడుగులు వేస్తూ ఉన్నాడు. అప్పుడే ఇద్దరికీ గతం గుర్తొచ్చి మనసులోనే మాట్లాడుకుంటున్నారు. రాబిట్, నువ్వు కొద్దిగా కూడా మారలేదు తెలుసా. అప్పుడు ఎంత అందంగా ఉన్నావో ఇప్పుడు అంతే ఉన్నావు. నీ లైఫ్లోకి వేరే అబ్బాయి వచ్చుండడనే అనుకుంటున్నాను. ఇప్పటికీ నేను నిన్నే కోరుకుంటున్నాను రాబిట్. రాముడు కూడా తన నిర్ణయాన్ని నేరుగా సీతకు చెప్పి అడవులకు పంపాడు. కానీ దూరం అయ్యే ముందు నువ్వు నాతో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు మనిషివే కనిపించలేదు. ఎందుకు రాబిట్ నన్ను మోసం చేశావు? ఎందుకు రోహన్ నా వైపు అలా చూస్తూ ఇంకా చిత్రవదకి గురి చేస్తున్నావు? నువ్వు నాకెందుకు డివోర్స్ ఇచ్చావో, నన్నెందుకు మోసం చేశావో తెలియక ఇప్పటికీ నరకం అనుభవిస్తున్నాను. కానీ ఆ విధి మళ్లీ నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చింది. దేవుడు నా సహనాన్ని ఇంతలా ఎందుకు పరీక్షిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. నీ కేసెస్ అన్నీ త్వరలో సాల్వ్ అయిపోతే నేను మళ్ళీ వెళ్ళిపోతాను. నేను ఎంతో కష్టంగా దాస్తున్న రహస్యం బయటపడ్డం నాకు ఇష్టం లేదు.
ఇద్దరూ ఒకే టేబుల్ దగ్గర సెటిల్ అయ్యాక వెయిటర్ వచ్చి వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకుని వెళ్లాడు. ఆకాంక్ష ఆర్డర్ చేసిన ఐటమ్స్ విన్న రోహన్ చాలా సంతోషపడ్డాడు. నీకు ఇప్పటికే నా ఇష్టాలు గుర్తున్నాయా? నాకు నచ్చిన బిర్యానీని ఆర్డర్ చేశావు. అలవాటైన కొన్నిటిని ఎంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేము. కొన్ని గాయాలకి ఎంత మందు రాసినా అవి మానవం. ఆకాంక్ష మాటలతో మళ్లీ వాళ్ళ పాత గాయాలు రేగాయి. అప్పుడే వెయిటర్ ఫుడ్ పెట్టి వెళ్లడంతో ఇద్దరూ సైలెంట్గా తినడం స్టార్ట్ చేశారు. సరిగ్గా అదే టైంలో వేద కూడా షాపింగ్ నుంచి వెళ్తూ ఫుడ్ పార్సల్ తీసుకోవడానికి ఆ రెస్టారెంట్కి వచ్చింది. ఎప్పుడైతే ఆమె రోహన్ కార్ని అక్కడ చూసిందో తను చాలా ఎక్సైట్ అయ్యింది. రోహన్ వాళ్ళ అమ్మ లీలాదేవి కూడా వేద పక్కనే ఉంది. అత్తయ్య, ఇది రోహన్ కార్ కదా? తను ఇక్కడికెందుకు వచ్చుంటాడు? ఈ టైంలో ఆఫీస్లో ఉండాలి కదా? ఇది లంచ్ టైం కదంటే అందుకే తినడానికి బయటికి వచ్చుంటాడులే. లేదా ఆఫీస్ పని మీద ఎవరినైనా క్లయింట్ని కలవడానికి వచ్చాడేమో. ఆమె మాటలకి వేద సరే అన్నట్టుగా తలూపింది. కాని రోహన్ బిజినెస్ మీటింగ్ కోసం వచ్చి ఉంటాడు అంటే ఆమె మనసు ఒప్పుకోవడం లేదు. ఎందుకో మనసులో తెలియని అలజడి కలుగుతోంది. అత్తయ్య, ఆయన ఇక్కడే ఉన్నారు కదా, మనం ఒకసారి కలిసేసి వెళ్దామా? మనల్ని ఇక్కడ చూస్తే ఆయన చాలా సర్ప్రైజ్ అవుతారు. వేద సాయంత్రం ఎటూ ఇంటి దారి పడతాడు కదా, ఇప్పుడు వెళ్లి కలవాల్సిన అవసరమేంటి? ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండుంటే ఆడు కోప్పడతాడు అనే విషయం యాదుందిగా. అయినా నాకు కాలు నొప్పులుగా ఉన్నాయన్నా వినకుండా కిట బయటికి తీసుకొచ్చావు. ముందింటికి తీసుకెళ్ళు, నేను విశ్రాంతి తీసుకోవాలి. సరే, మీ కాళ్ళు నొప్పులంటున్నారు కదా, మీరు కారులోనే ఉండండి. నేను 2 minutesలో అలా కలిసేసి ఇలా వచ్చేస్తానత్తయ్య, ప్లీజ్. సర్లే, ఎటో ఏడు. నువ్వు నా మాట ఎప్పుడిన్నావని గనక. కాని బేగొచ్చేయి, మొగుడుతో ముచ్చట్లు పెడతా కూర్చోబాక. లీలాదేవి కర్నూల్లో పుట్టి పెరిగింది. ఒక గొప్పింటి కోడలు అయినా సరే తన మాట తీరు ఏమాత్రం మారలేదు. ఎవ్వరు చెప్పినా మార్చుకోలేదు. ఇకపోతే ఆమెకి ఆకాంక్షతో పోలిస్తే వేద అంటేనే చాలా ఇష్టం. లీలాదేవి ఒప్పుకోగానే వేద రెస్టారెంట్ లోపలికి అడుగులు వేసింది. ఎందుకో దూరం తగ్గే కొద్దీ ఆమె గుండె వేగం పెరిగిపోతుంది. అది భయమో లేకపోతే రోహన్ మీద ప్రేమనో వేదకి తెలియడం లేదు. రోహన్కి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటుంది. కానీ తన కోసమే ఒక పెద్ద సర్ప్రైజ్ వెయిట్ చేస్తుందన్న విషయం వేదకి తెలియదు. ఒక్కొక్క టేబుల్ని చూసుకుంటూ ముందుకు వెళ్తున్న వేదకి రోహన్ ఇంకా ఆకాంక్ష కలిసి లంచ్ చేస్తూ కనిపించడంతో ఆమె ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. ఆకాంక్షని రోహన్ నుంచి దూరం చేయడానికి నేను చెయ్యని పని, చిమ్మని విషయం అంటూ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇద్దరూ కలిసి ఇలా ఉండడమేంటి? ఈ ఆకాంక్ష మామూలాడది కాదు, పెద్ద అయస్కాంతం. మళ్ళీ ఏదో మత్తు పెట్టి రోహన్ని లాగేసుకొనుంటుంది. వేద ముఖం కోపంతో ఎర్రపడిపోయింది. రోహన్ ఇలా చేస్తాడని ఆమె అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంతో వెంటనే తన మొబైల్ తీసి రోహన్ నంబర్కి డైల్ చేసింది. స్క్రీన్ మీద వేద పేరు చూడగానే రోహన్ కాల్ కట్ చేశాడు. అతని రియాక్షన్ చూసిన వేదకి కోపం పీక్స్కి వెళ్ళిపోయి మళ్ళీ రీడైల్ చేసింది. మాట్లాడే వరకు కాల్స్ చేస్తూనే ఉంటుంది అనుకున్న రోహన్ తప్పక కాల్ లిఫ్ట్ చేశాడు. ఎక్కడున్నావు నువ్వు? ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? నేను నా లాయర్తో కలిసి లంచ్ చేయడానికి వచ్చాను. ఆఫీస్ టైంలో ఫోన్ చేయొద్దని ఎన్నిసార్లు నీకు చెప్పాను? దయచేసి విసిగించుకో. రోహన్ చెప్పాలనుకున్నది చెప్పి మరుక్షణమే కాల్ కట్ చేసేశాడు. వేద ఇది చాలా అవమానంగా ఫీల్ అయింది. పైగా రోహన్ రూడ్గా బిహేవ్ చేయడంతో ఆమె మనసుకి బాధగా అనిపించి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక వెంటనే పరిగెత్తుకుంటూ లీలాదేవి దగ్గరికి వెళ్ళింది. ఏమైంది వేదా? రోహన్ ఏటైనా అన్నాడా? అయినా సిలక్కి చెప్పినట్టు చెప్పినా కదా ఎల్లొద్దని. ఆడికి మీటింగ్ టైంలో డిస్టర్బ్ చేస్తే కోపం తలకెక్కుతుంది. కాదత్తయ్య, రోహన్ అమ్మాయిలాడితో కలిసి లంచ్ చేస్తున్నాడు. అర్థం కాలేదే, విషయమేంటో సూటిగా చెప్పు. ఎవరి గురించి నువ్వు మాట్లాడుతుండాది? నేను రోహన్ని ఆకాంక్షతో కలిసి చూశానత్తయ్య. వాళ్ళిద్దరూ కలిసి చాలా సంతోషంగా లంచ్ చేస్తున్నారు. దానికోసం నాతోనే కోపంగా మాట్లాడాడు తెలుసా? ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? ఏది ఫోన్ ఇలా ఇవ్వు, నేను కాల్ చేసి అడుగుతాను. నేను ఆల్రెడీ అడిగానత్తయ్య, కానీ లాయర్తో కలిసి లంచ్ చేస్తున్నానని అబద్ధం చెప్పాడు. ఆయన ఆకాంక్ష విడిపోలేదత్తయ్య. గత 5 ఏళ్లుగా
వాళ్ళు రిలేషన్ మెయింటైన్ చేస్తూనే ఉన్నారనుకుంటా. మనకే ఏమీ తెలీదు. ఆడు నీ సేతే కంటతడి పెట్టిస్తాడా? నువ్వు చెప్పింది నిజమైతే మాత్రం ఆ ఆకాంక్షని ఊరికే వదలను. నేనెళ్ళి మాట్లాడేసి వస్తానుండు, నువ్వు ఏడవకు. కాని లీలాదేవికి నొప్పి ఇంకా ఎక్కువ అవ్వడంతో కాలు కింద పెట్టలేక లోపల కూర్చుండిపోయింది. వేదకి కూడా లీలాదేవి అప్పుడే రోహన్తో మాట్లాడ్డం ఇష్టం లేదు. అతనికి ఊరికే కోపం వస్తుందన్న విషయం వేదకి బాగా తెలుసు. అత్తయ్యకు నేనే చెప్పానని తెలిస్తే రోహన్ ఏం చేస్తాడో అని వేదకి భయంగా ఉంది. వేదకి రోహన్ చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో అతనితో రిలేషన్ తెంచుకోవాలని ఆమెకు అస్సలు లేదు. అందుకే తను కూడా లీలాదేవిని ఆపే ప్రయత్నం చేసింది. వదిలేండతయ్య, మనం ఇలా వెళ్ళి అడిగితే ఆయనకి కోపం రావచ్చు. అయినా మాట్లాడాల్సింది రోహన్తో కాదు, ఆ ఆకాంక్షకి బుద్ధి చెప్పాలి. ఒక పక్క కాలు నొప్పిగా ఉండడం, పైగా వేద చెప్పింది కూడా నిజమే అనిపించడంతో లీలాదేవి కూడా సరే అని అంది. మరోవైపు రోహన్ ఆకాంక్షలు లంచ్ ఫినిష్ చేసేసి కేస్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నారు. రోహన్ తనని నమ్ముతున్నాడో లేదో కూడా ఆకాంక్షకి తెలియదు. కాని అవన్నీ ఆమెకి అనవసరం. తను ఇప్పుడు ఏ కంపెనీ కోసమైతే పనిచేస్తుందో దానికోసమైనా కేస్ గెలవాలి అని డిసైడ్ అయ్యింది. అంతే. ఈ ఫోన్లు ఒకటి ఆపకుండా వస్తూనే ఉంటాయి. సరే కానీ పదాకాంక్ష, నేను డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను. పర్లేదు మిస్టర్ రోహన్, నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను. మీకేదో ఇంపార్టెంట్ పని ఉందనుకుంటా కదా, మీరు వెళ్ళండి. యాక్చువల్లీ ఇంకొక 30 minutes లో నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. పోస్ట్ పోన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ నువ్వు క్యాబ్లో వెళ్ళిపోతాను అంటున్నావు కాబట్టి నేను ఇక వెళ్తాను. ఐ హోప్ నేను నీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కేస్కి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. బాయ్. రోహన్ వెళ్ళగానే ఆకాంక్ష చాలా రిలాక్స్ గా ఫీల్ అయింది. ఒక 2 నిమిషాల తర్వాత అక్కడ్నుంచి వెళ్లడానికి పైకి లేవగానే ఎదురుగా తన చెల్లి వేద కనిపించడంతో షాక్ అయ్యింది. నువ్విక్కడేం చేస్తున్నావు ఆకాంక్ష? రోహన్ని నా నుంచి లాగేసుకోవడానికి వచ్చావా? వాట్? ఏం మాట్లాడుతున్నా? నీకేమైనా పిచ్చి పట్టిందా వేదా? నేనిక్కడికి నా వర్క్ మీద వచ్చాను. నాకు నీ గురించి రోహన్ గురించి అనవసరం. నిజం చెప్పు ఆకాంక్ష, నీ ఇంటెన్షన్స్ ఏంటో నాకు బాగా తెలుసు. నువ్వు రోహన్ని సొంతం చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు కదా? ఆకాంక్షకి అనవసరంగా వేదతో వాదించడం ఇష్టం లేదు. అందుకే తను వేద అడిగిన దానికి సమాధానమివ్వకుండా రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్లడానికి ప్రయత్నించింది. కాని వేద ఆమె చేతిని గట్టిగా పట్టేసుకుంది. మర్యాదగా నువ్వు ఈ సిటీ నుంచి వెళ్ళిపో ఆకాంక్ష, లేదా నువ్వెవరో ఇక్కడ ఏం చేయడానికి వచ్చావో నేను అందరికీ చెప్పేస్తాను. నువ్వేం కావాలనుకుంటే అది చేసుకోవేదా. నేనిప్పుడు ఎవరికి భయపడ్ను. భయపడుతూ బతకాల్సిన అవసరం నాకు లేదు. వేద ఆకాంక్షల మధ్య వాదన మొదలైంది. రెస్టారెంట్లో కూర్చున్న మిగతా వాళ్ళందరూ ఆ తమాషాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆకాంక్ష మీద ఇష్టం వచ్చినట్టుగా వేద నిందలు వేస్తూ ఉంది. నాకు తెలుసు ఆకాంక్ష, నువ్వు నా ఫ్యామిలీని నాశనం చేయడానికే పూనుకున్నావని. నేను నీ కోరికని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనివ్వను. వేద, నోరు అదుపులో పెట్టుకో. నేను కాదు, నువ్వు నా లైఫ్ ని నాశనం చేశావు. నాకు ఫ్యామిలీని దూరం చేశావు. 5 ఏళ్ల క్రితం నా భర్తతో సంబంధం పెట్టుకున్నావు. నన్నొక మాటనే ముందు నిన్ను నువ్వు చూసుకో. ఫ్యామిలీయా? ఏం ఫ్యామిలీ? నువ్వసలు మా ఫ్యామిలీలో పార్టే కాదు. నువ్వు 5 ఏళ్ల క్రితమే ఇక్కడ నుంచి పారిపోయావు కదా ఆకాంక్ష. మరిప్పుడెందుకు తిరిగొచ్చావు? నా భర్తని లాగేసుకోవడానికా? రెస్టారెంట్లో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళిద్దరి వైపే గుచ్చి చూస్తున్నారు. ఆకాంక్షకి అదంతా చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది. కాని వేద అస్సలు ఆగడం లేదు. వాళ్ళిద్దరి మధ్య మాటా పెరిగి వేద ఏకంగా ఆకాంక్షని కొట్టడానికి చెయ్యి పైకెత్తింది. ఆకాంక్ష ఇప్పుడు ఏం చేస్తుంది? ఇదంతా రోహన్కి తెలిస్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? వేద మోసం చేసి రోహన్కి దగ్గరయిందన్న విషయం లీలాదేవికి తెలుసా లేదా? ఇలాంటి ఆసక్తికరమైన కథనంతో ఊహించని మలుపులతో సాగే ఏం మాయ చేశావే షో వినండి. ఓన్లీ ఆన్ పాకెట్ FM. సమగరి సగ సగ మారిగమా పదాని దప మగ ఏ మాయ చేశావే